లేకపోతే ఇప్పుడు ఆస్తులు లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి ఏం ఉండదు కదా, అప్పుడు కిడ్నీ అమ్మరి లక్షలు వస్తాయి, వాళ్ళు బాగుపడతారు. కోట్లు పెట్టి వాళ్ళు దండగ పడతారు ఐబొమ్మ కారణంగా. అందుకని మీ కిడ్నీలు అమ్మి పోయి చూడండి, మరి వాళ్ళు నష్టపోతారు కదా, రోడ్డు మీద పోతారు. మీరు కాదు కదా రోడ్డు మీదకి వచ్చేది. అంటే ఫ్రీగా చూడాలి అని అనుకోవడంలో కూడా స్వార్థం ఉంది కదా. ఎందుకు స్వార్థం ఉంటుంది? వాళ్ళు తీసుకోవట్లా కోట్లు అది స్వార్థం ఎట్టుంటది? ఎక్కడి నుంచి వస్తాయి కోట్లు మరి అనుకోగానే? ఎవరు సినిమా చూడకుండా ఐబొమ్మని సపోర్ట్ చేస్తే ఎవరు చూస్తారు సినిమా? ఎలా వస్తాయి కోట్లు? ఎవరు రాజకీయ నాయకులు వచ్చి ప్రజల మీద ఎరుగుతున్నారు. ఎవరు ఏ ఊరు వచ్చినా కూడా ఇది ఫలానా పార్టీ అని పెట్టి వచ్చి ప్రజలను దోసుకుంటారు. మళ్ళీ సినిమా ఫీడ్ కూడా ప్రజలనే దోసుకుంటారు. ఐబొమ్మ అని కొద్దిగా కొద్దిగా విశ్రాంతి ఇచ్చిండు ప్రజలకి. ఏమైంది? మీరు రేట్లు తగ్గించుకోరు. ఆ రోజుల్లో కోట్లు పెడితేనే సినిమా లాంటియా? ఈ రోజుల్లో కోట్లు పెడితేనే సినిమాలు పోతున్నాయి. కొంచెం తగ్గించుకోండి, రేట్లు తగ్గియండి. తగ్గించుకోకూడదా? ఆ రోజుల్లో మరి అన్ని డబ్బులు ఏడండి, మరి తగ్గించుకోవచ్చుగా. హీరో ఒక ఆడనే ఆడపోయినా 1-2 కోట్లు ఇస్తున్నారు కదా, మరి అది ఆ భారం కూడా ప్రజల మీద దొత్తి ఏడతారు చెప్పు. అదేగా నేను చెప్పేది. అందుకని నేను ఐబొమ్మ రవి సపోర్ట్ చేసేది. అందుకని మరి ఏంటో ప్రొడ్యూసర్ మాట్లాడుతూ చంపేద్దాం, షూట్ చేస్తాను అన్నాడు ఐబొమ్మ రవినా. ఏంటికి చంపేసేది? ఏం తప్పు చేసిండు? ఇలా చేసాడని 25,000 సినిమాల వరకు వదిలేశాడు కదా, సో దానికి చంపేద్దాం అని అన్నాడు. ఎందుకు వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారా పచ్చి పట్టుకొని? ఇప్పుడు ఐబొమ్మ రవి వల్ల ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఉన్నోళ్ళు వాళ్ళ పెద్ద పేరు నా చెప్పరాదు, కానీ వాళ్ళు బచ్చి పట్టుకొని ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారా? వాళ్ళు వచ్చారా? ప్రజలు వచ్చారా? టికెట్ రేటు పెంచితే అసలు సినిమాలలో పట్టలేక మీ సినిమాలు పోతున్నాయి ముందర. ఫస్ట్ అది చూసుకోవాలి కదా. సినిమా కథ బాగుంటే ఆడుతుగా. మరి ఇలానే పోతే ఇండస్ట్రీలో చాలా మంది సినిమాని బేస్ చేసుకుని చాలా మంది బయట ఉన్నారు, ఉపాధి ఉంది. మరి వాళ్ళని అయిపోతారు కదా, ఎవరు అప్పుడు సినిమాలు తీయడం ఆగిపోతే వాళ్ళు ఎట్టయినా న్యాయం అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా బాగుపడతారా? వాళ్ళు ఆల్రెడీ రోడ్డు మీదే ఉన్నారు. వాళ్ళు రూమ్ రేట్లు కూడా కట్టుకోలేకపోతారు, వాళ్ళ పిల్లలు కూడా చాక్కోలేకపోతారు, వాళ్ళ పిల్లల ఫీజులు కూడా కట్టుకోలేకపోతారు, వాళ్ళ ఆరోగ్యాలు చనిపోతే హాస్పిటల్కి పోయే స్తోమత కూడా లేదు. సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేకంగా హాస్పిటల్ కట్టించారా? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించారా? చెప్పు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ రోడ్డు మీదకి వచ్చారా? దయచేసి నేను న్యాయమే మాట్లాడుతున్నా. అది దయచేసి మనం మారితే మార్పు అక్కడ వస్తుంది, మనం మారిపోతే అక్కడ రాదు. ఎప్పుడు మన మీద ఎవడు వచ్చినా మన మీద ఎక్కి తాండం ఆడతారు. దయచేసి అర్థం చేసుకొని ఐబొమ్మ రవికి సపోర్ట్ చేయరు, అప్పుడు మారుతారు.